ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైద సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం పోయిన వారము సాంఖ్యయోగం అనే అధ్యాయంలో 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 42వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తి వాదినః. ఇది ప్రకృతికి సంబంధించినటువంటి శ్లోకము. వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలే తీయని మాటల రూపములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానుల వలె ఉండి ప్రజలకు లాభమొచ్చు పనులను సుఖము కలుగు పనులను బోధించుచుందురు. ఇది ఈ శ్లోకం యొక్క భావము. దీని యొక్క వివరం చూద్దాము. చాలామంది బయట గురువులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకా స్వాములని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉపన్యాసాలు ఎంత బాగా ఇస్తారంటే వాళ్ళ ఉపన్యాసాల్లో మాటల పొందిక చాలా బాగా ఉంటుంది. వినే వాళ్ళకి ఎంత కమ్మగా అనిపిస్తుందో అసలు చెప్పనలవి కాదు. వేదములందు విషయాలనే వాళ్ళు చెప్పేవన్నీ వేదాల్లోని విషయాలు చాలా ఆసక్తి కలిగే విధంగా చెప్తా ఉంటారు. ఆత్మ పరమాత్మల విషయాలను పక్కన పెట్టేసి మానవుల కోరికలు నెరవేరేటట్లుగా, సుఖాలు కలిగేటట్లుగా, కష్టాలు పోయేటట్లుగా అనేక రకాలుగా బోధిస్తారు. ఇదే నిజమైన జ్ఞానమని కూడా చెప్తా ఉంటారు. అవి ఎట్లా ఉంటాయంటే తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు. కామాత్మాన స్వర్గ పరాజన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ 43వ శ్లోకం కూడా ప్రకృతికి సంబంధించినటువంటిదే. సుఖములు చేకూర్చు వారి మాటలు జన్మ కర్మ ఫలముల సగు అనేక క్రియలను ప్రేరేపించినవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును. ఇది ఈ శ్లోకం యొక్క భావము కాగా స్వామివారు అందించిన వివరంలోకి మనం వెళ్దాము. పైన శ్లోకంలో చెప్పుకున్నట్లు ఎంతోమంది స్వాములు గురువులు ఉపన్యాసకులుగా పేరు పొందినటువంటి వాళ్ళు వేదములలోని విషయములే ఇదే నిజమైన జ్ఞానము అని చెప్తూ బోధిస్తూ ఉంటారు. అవి పుష్పములలోని తేనె వలె తీయగా ఉండేలాగా చెప్తుంటారు. వినే వాళ్ళకి చాలా ఆసక్తి కూడా కలిగేటట్లుగా చెప్తా ఉంటారు అని మనం తెలుసుకున్నాం కదా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు చెప్పే బోధల్లోనే వ్రతాలు చేయండి, క్రతువులు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అని ఉద్బోధ చేస్తూ ఉంటారు ఈ మానవులందరికీ కూడా. ఫలానా వేదంలో ఇలా ఉంది, ఫలానా వేదం ప్రకారంగా ఇట్లా యజ్ఞం చేస్తే ఇలాంటి ఫలితం కలుగుతుంది, ఇట్లాంటి వ్రతం చేస్తే మీకున్నటువంటి కష్టాలు పోయి సుఖాలు వస్తాయి అని మనుషుల్ని పనులు చేయడానికి పూనుకునేటట్లుగా చేస్తారు. అట్లా చేస్తే మీకు ఇహలోకంలో సుఖాలు బాగా కలుగుతాయి, సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్తారు. అయితే ఆ పనులు చేయడం వల్ల చేసే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి కర్మ కూడా వచ్చి ఆ కర్మ వలననే మళ్ళా జన్మ రావడానికి కారణమవుతుంది. అట్లాంటి పనుల వల్ల కర్మ వస్తుందే తప్ప దైవ సన్నిధి అయిన మోక్షాన్ని ఎవరూ కూడా పొందలేరు. ఏది మంచిదని తెలియక
ఈ ఈ మనుషులంతా ఈ ప్రజలు ఏం చేస్తుంటారంటే ప్రపంచ సుఖాలనే కాంక్షిస్తారు కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో తెలియదు, సహజంగానే అలా అనిపిస్తుంది. ఆ సుఖాలను గురించి చెప్పి అందుకు అవసరమైన పనులనే వాళ్ళు చేసేటట్లు బోధిస్తూ ఉంటారు. కాబట్టి కర్మ కలిగి ఏమవుతుంది, మళ్ళా జన్మలు వస్తాయి అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆచరించే వాళ్ళకు కూడా అలా కలుగుతూ ఉంటుంది. అలాంటి బోధలు విన్నటువంటి ప్రజల గురించి భగవంతుడు ఏమంటున్నాడు అని అంటే 44వ శ్లోకంలో ఏం తెలియజేస్తా ఉన్నాడు? భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇది కూడా ప్రకృతికి సంబంధించినటువంటి శ్లోకమే. కోరికల చేత ఆకర్షించబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుచుందురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానం ఎప్పటికీ పట్టుబడదు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇక స్వామివారు అందించిన వివరములకు మనం వెళ్దాము. ఇప్పుడు మానవులకి కోరికలు అనేవి తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కడు కూడా నా కష్టాలన్నీ తొలగిపోయి సుఖాలు కలిగితే బాగుంటుందనే ఆశ పడతా ఉంటాడు. అది సహజమే. అలాంటి మనసు ఉన్న వాళ్ళకి వాళ్ళ పనులు నెరవేరడం కోసము ఏం చేస్తూ ఉంటారంటే స్వాములు చెప్పే మాటలు విని దాని ప్రకారంగా నడుచుకోవాలని చూస్తూ ఉంటారు. స్వాములు ఏం చెప్తా ఉంటారు? ఈ శ్లోకం ఇన్నిసార్లు చదువు, ఈ కోరిక నెరవేరుతుంది. ఈ మంత్రం ఇలా నువ్వు ధ్యానం చేసుకో, నీకు ఇలా నీ కోరిక తీరుతుంది. ఫలానా వ్రతం చేయి, ఫలానా కష్టం పోతుంది అని చెప్తా ఉంటారు కదా. దాని ప్రకారంగానే వాళ్ళు ఆచరించడానికి పూనుకుంటారు. అలాంటి స్వాముల దగ్గరికి, గురువుల దగ్గరికి వీళ్ళు వెళ్ళి అక్కడికి పోయి వాళ్ళు చెప్పిన పనులే చేయడానికి పూనుకుంటారు. అట్లా చేయడం వల్ల అనేక జీవిత సుఖములందే వారి మనసు చిక్కుని, అంటే ఎంతసేపు కూడా సుఖం పొందాలి, సుఖంగా ఉండాలి అనే ధ్యాస ఉంటుంది. వాళ్ళ మనసంతా కూడా దాని మీదనే ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఒకదానికొకటి సంబంధం లేనటువంటి విభిన్నమైన పనులు చేస్తూ ఉంటారు. అయితే ప్రకృతి సుఖాలకే అతీతమైనటువంటి జప తప వ్రత క్రతువులకే తెలియనటువంటి ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోలేరు. వీళ్ళు ఆత్మ పరమాత్మల గురించి అసలు తెలుసుకోలేరు. ఆత్మకు సంబంధించిన విజ్ఞాన విషయములు, ఆత్మ జ్ఞాన విషయాలు ఏవి కూడా ఏమాత్రము వాళ్ళకి పట్టుబడవు, అవి అర్థం కావు అన్నట్టు. అందుకే ఆత్మ విజ్ఞానదాయకమైనటువంటి జ్ఞానం ఎప్పటికీ కూడా అలాంటి వారికి పట్టుబడదు. ఏది ఎంతసేపు ప్రపంచ సుఖములు వెంటబడే వాళ్ళు దానికోసం వ్రతములు, క్రతువులని, జపములు, తపములని, దీక్షలని, మంత్ర పఠనాలని చెప్పి క్రతువులు చేయడం అని చెప్పి ఆ విధంగా అటువైపే పరిగెడుతూ ఉంటారు. కానీ ఆత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి ఆత్మజ్ఞాన విషయాలు ఏమాత్రం కూడా వాళ్ళకు పట్టుబడవు అని భగవంతుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజుకి ఇంతవరకు ఆపేద్దాం. వచ్చే వారం 45వ శ్లోకము చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.